అత్యవసరమైందని ఇంట్లో బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెడుతున్నారా? తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో భద్రంగా ఉంటుందని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్నారా? తీసుకున్న అప్పు చెల్లించి తిరిగి బంగారాన్ని ఇంటికి తెచ్చేసుకున్నాం హమ్మయ్య అనుకుంటున్నారా? అయితే అది మీ ఒరిజినల్ బంగారు ఆభరణాలేనా? ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటారా? బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారంతో ఎలా మోసం చేయొచ్చో మీరే చూడండి. అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది చేసిన నిర్వాహకం తాకట్టు పెట్టిన బంగారంపై భద్రతనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా దొంగలు కాదు, బ్యాంకు ఉద్యోగులు. చేసేది బ్యాంకులో ఉద్యోగమే అయినా బుద్ధి గడ్డి తిని చీటింగ్ పనులు చేశారు. అడ్డంగా దొరికిపోయి ఇలా పోలీసుల వెనకాల నిలబడ్డారు. అనంతపురం నగరం రామ్నగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో గోల్డ్ లోన్ ఆఫీసర్గా సతీష్ కుమార్, సేల్స్ ఆఫీసర్గా జయరాములు పనిచేస్తున్నారు. వీరికి సాయి కృష్ణ, బోయ శ్రీనివాస్ అనే మిత్రులు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈ నలుగురు వ్యక్తులు ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు. గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకు వచ్చే వినియోగదారులను టార్గెట్ చేశారు. వారు బ్యాంకుకు సమర్పించే బంగారు ఆభరణాలను జాగ్రత్తగా బయటకు తీసి సేమ్ టు సేమ్ అలాంటి ఆభరణాలే నకిలీవి చేయించి బ్యాంకు లాకర్లో ఉంచుతున్నారు. కస్టమర్లు తనఖా పెట్టిన ఒరిజినల్ బంగారు ఆభరణాలను అనంతపురంలోని కీర్తన ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టారు. ఇలా సుమారు 2 కోట్ల రూపాయలు తీసుకుని విలాసవంతమైన జీవితం గడిపారు. బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్ రెడ్డికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో గోల్డ్ లోను వ్యవహారాలు చూసే సతీష్ కుమార్, జయరాంలను తమదైన శైలిలో పోలీసులు విచారించగా చోరీ బాగోతం బయటపడింది. బ్యాంకు లోన్ ఆఫీసర్గా, బ్యాంకు గోల్డ్ ఆఫీసర్ కాబట్టి ఈ పబ్లిక్ గోల్డ్ తనగా పెడతానికి ఇతని దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన సమయంలో ఇతను ఆ ఫామ్స్ అన్ని చేసి వాళ్ళకి రావాల్సింది 70% కానీ 80% కానీ గోల్డ్ లోన్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాడిది 1 year 2 years పెట్టుకున్న తర్వాత వాళ్ళది రెన్యూల్ అవుతుంది. ఈ అయ్యే క్రమంలో ఇతను ఏం చేస్తాడంటే A2 ద్వారా, జయరాముల ద్వారా ఎవరికైతే రెన్యూల్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఫోన్ చేయిస్తాడు. మీ తనగా పెట్టిన గోల్డ్ రెన్యూల్ చేసుకోవాలని చెప్పి అంటారు. పాపం వాళ్ళు వచ్చి అమాయకంగా రెన్యూల్ ఫార్మ్ మీద సంతకాలు పెడతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రెన్యూల్ ఫామ్ మీద సంతకం పెట్టించుకోకుండా విత్డ్రా ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారు. అక్కడ వీళ్ళని మోసం చేస్తారన్నమాట. పాపం వీళ్ళైంది మా గోల్డ్ రెన్యూల్ అయింది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు, A1 A2 అందరు కలిసి ఆ గోల్డ్ని విత్డ్రా చేసేసుకొని వీళ్ళ యొక్క A3 A ఫ్రెండ్, వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కీర్తన ఫైనాన్స్ అని చెప్పి ఒకటి ఉంది, దానిలో వీళ్ళు తనఖా పెడతారు. ఈ విధంగా దాదాపు చాలా కేసుల్లో వీళ్ళు తనఖా పెడతాం జరిగింది. అది విచారణ జరుగుతుంది. ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి గోల్డ్ లోన్ ఆభరణాలను కీర్తన ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టి సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. వీరికి కీర్తన ఫైనాన్స్ సంస్థ మేనేజర్ నరేష్ సహకరించారు. మొత్తం 4గురిని అరెస్టు చేసిన పోలీసులు నరేష్ కోసం గాలిస్తున్నారు. నరేష్ దొరికిన తర్వాత ఎంత బంగారం కీర్తన ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టారో తేలుతుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.